భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై గెలిచిన నిరత నివాసి. ప్రప్రథముడమరి కడపటివాడా, మృతుడై లేచిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. విమల సరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధియే. విమల సరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధియే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. ప్రియులరా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారం కాబట్టి వాటికి సంబంధించిన వాక్యమే మనం ధ్యానం చేయబోతున్నాం.
మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము. చాలు. దీన్ని ఈరోజు పామ్ సండే అంటారు. పామ్ సండే అని ఎందుకు అన్నారంటే, లేకపోతే మట్టల ఆదివారం అన్నారు. ఎందుకంటే ఈ సండే మనలాంటి చర్చెస్లో కాదు కానీ, అసెంబ్లీ చర్చెస్ కాదు కానీ, చాలా పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి చూడండి. సిఎస్ఐ, బాప్టిస్ట్, లూథరన్, రకరకాల సంఘాలు ఉన్నాయి చూడండి. వాళ్ళు మట్టలు తయారు చేస్తారు. మట్టలు తయారు చేసి వాళ్ళు ఆ టెంపుల్ అంతా తిరుగుతూ ఉంటారు. అందుకోసమే దాన్ని మట్టల ఆదివారం అన్నారు, పామ్ సండే అన్నారు. తర్వాత దీన్ని ఏమంటారంటే బైబిల్ పండితులు దీన్ని హోలీ సండే అంటారు, పరిశుద్ధమైన ఆదివారం అంటారు ఈ ఆదివారాన్ని. తర్వాత ఈ పామ్ సండేకి ఏమంటారంటే శిష్యుల పండగ. ఏమంటారు? శిష్యుల పండగ. శిష్యుల సమూహమట పెద్ద కేకేసి, బహుశా వాళ్ళ జీవితంలో అంత కేకలేదేమో, పెద్దగా కేక వేసి దేవుణ్ణి ఆరాధన చేశారు వాళ్ళు. శిష్యుల పండగ అన్నారు. ఇంకొక పండగ ఏమంటారంటే చిన్న పిల్లల పండగ అన్నారట. బాలురు, చంటి పిల్లలు వీళ్ళంట కేకలేశారట. ఎలాంటి వాళ్ళు కేకలేశారంటే, ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ పాపలో ఉన్న పాప ఉంది చూడండి, అలాంటి వాళ్ళు కూడా హోసన్నా హోసన్నా అని బిగ్గరగా కేకలేశారట. వాళ్ళు ఈ శిష్యుల పండగ అని కూడా ఈరోజు అంటారు. తర్వాత ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈరోజు యేసు ప్రభు వారి యొక్క పట్టాభిషేకం. ఏంటది? పట్టాభిషేకం, కొరోనేషన్ అంటారు. పట్టాభిషేకం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద మానవుడుగా, సాత్వికుడుగా, దీనుడుగా, గాడిద మీద ఆయన పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇంకొక రోజు వస్తా చూడండి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు దీనుడుగా రాడు, సాత్వికుడుగా రాడు, నెమ్మదిగా రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, ఆయన యూదా గోత్రపు సింహంగా ఆయన రాబోతున్నాడు. ఆయన యెరూషలేములో ఉండి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఈరోజు పట్టాభిషేకం చేయబడిన రోజు. తర్వాత ఈ రోజు నుంచి ఈస్టర్ రోజు వరకు దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధ వారము. పరిశుద్ధ వారము, ఇది ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఇంకొక విషయం నేను చెప్పాలంటే, ఈ ఈస్టర్ లేకపోతే ఈ పామ్ సండే లేకపోతే ఈ యొక్క మట్టల ఆదివారము ఎలా జరిగిందంటే, ఎలా కాల్కులేషన్ చేస్తారంటే, భస్మ బుధవారం అంటే మీరు విన్నారా? భస్మ బుధవారం అంటే, భస్మ బుధవారం నుంచి ఈ రోజుకి 40వ రోజు. ఓకేనా? ఈ 40వ రోజునే ఈ యొక్క పామ్ సండే నిర్వహిస్తారు. ఈ పామ్ సండే ఏంటంటే 3 కిలోమీటర్ దూరంలో, 3 కిలోమీటర్ల దూరంలో, అంటే బేతనియా నుంచి యెరూషలేముకు వెళ్ళే దారి పొడవంతా 3 కిలోమీటర్ల దూరంలో 6 సంఘటనలు జరిగాయి. ఎన్ని? 6 సంఘటనలు. ఆ 6 సంఘటనలే ఈ యొక్క పామ్ సండే. 3 కిలోమీటర్ల దూరంలో 6 సంఘటనలు జరిగాయి. 6 సంఘటనలు జరిగాయి. వాటి యొక్క వివరణయే ఆ 6 యొక్క సంఘటనలే పామ్ సండే. ఆ 6 యొక్క విషయాలు నేను చెప్పేసి ముగిస్తా. అయితే ఈ పామ్ సండేలో సెకండ్ హీరో యేసయ్య ఏమో ఫస్ట్ హీరో. ఈ పామ్ సండేలో సెకండ్ హీరో ఎవరు తెలిసిందా? గాడిద. మా యెరూషలేములో మీరు వెళ్తారంటే, బేతనియా ప్రాంతానికి వెళ్తారంటే గాడిద బొమ్మ ఉంటుంది. గాడిద బొమ్మ. అక్కడికి ఆ విజిట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, యెరూషలేముకి వెళ్ళిన వాళ్ళు ఆ గాడి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం పెడతా ఉంటారు, దండం పెడతా ఉంటారు. ఆహా, ఏం భాగ్యమమ్మ నీకు. ప్రపంచమంతా ఎవరైతే వెళ్తారో, ఇకపోతే బిలీవర్స్ వెళ్తారు చూడండి, దేవుణ్ణి నమ్ముకుని మంచిగా జీవిస్తూ ఉంటారు, అంటే విశ్వాసిగా జీవిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు వెళ్ళి నమస్కారం పెట్టరు కానీ చూసి మెచ్చుకుంటారు. గాడిదకి ఎంత విలువ పెరిగిపోయిందని. మీకు ఒక విషయం చెప్పనా? గాడిద కానీ, ఆ రోజు గాడిద కానీ ఒకవేళ బ్రతికి ఉంటే, ఆ రోజు జరిగిన యేసుప్రభు వారు ఎక్కిన గాడిద కానీ ఈ రోజు కానీ ఉండి ఉంటే వేలం వేసేవారు.
వేలం ఎంతకి వెళ్తా తెలిసిందా? వేలలో కాదు, లక్షల్లో కాదు, కోట్లు. కోట్లైనా సరే కొంటారు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు. కోట్లు. ఈ బైబిల్ని బిల్ గేట్స్ ఎంత కొన్నాడు తెలిసిందా? 135 కోట్లకు కొన్నాడు ఒరిజినల్ బైబిల్. మనం 200కి కొనం. ఎవరైనా ఫ్రీగా ఇస్తారని చూస్తాం మనం. అవునమ్మా, అవునమ్మా. కాబట్టి గాడిద కానీ బ్రతికి ఉంటే గాడిదకు ఉండే వాల్యూ విపరీతంగా పెరిగిపోయేది కోట్లలో కదా. ఇప్పుడు సెకండ్ హీరో ఎవరు? గాడిద. యేసు ప్రభువారు యెరికో పట్టణం నుంచి యెరూషలేంకి వస్తున్నాడు. ఎప్పుడు యెరూషలేంకి వెళ్ళినా కానీ యేసు ప్రభువారికి ఒక అలవాటు ఏంటంటే, బేతనియా, లాజరు, మరియా, మార్త ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర గెస్ట్గా ఉంటాడు. సాధారణంగా యెరికో నుంచి కానీ ఎక్కడి నుంచి యెరూషలేంకి వెళ్ళినా కానీ ఆ యెరూషలేంకి ఎంటర్ కాకముందు బేతనియాలో ఆయన ఉంటాడు. ఆయన 1-2 రోజులు ఉండి అక్కడ వాక్యం చెప్పేసి ఆయన వస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభువారు ఈ బేత్పాగే బేతనియా అన్నారు. ఎందుకంటే బేతనియా పక్కన బేత్పాగే ఉంది, ఇంకొక బేతనియా కూడా ఉంది, అది వేరే చోట. కానీ ఇది బేత్పాగే దగ్గర ఉన్నారు కాబట్టి బేత్పాగే బేతనియా అని అన్నారు. బేత్పాగే దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, 2 శిష్యులు పిలిచారు, అబ్బాయి వెళ్ళండి, గాడిద అక్కడ ఉంటుంది ఫలానా దగ్గర, ఎదురుగా ఉండే ఊర్లో గాడిద ఉంటుంది. ఆ గాడి దగ్గరికి మీరు వెళ్ళేసి విప్పండి. ఎవరైనా సరే ఏమైనా అన్నారనుకోండి, ప్రభువు కోరుకుంటున్నాడు, ప్రభువుకి అది కావాలి అని చెప్పండి అని వదిలేస్తారన్నారు. ప్రభువారు సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడని బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువారికి సమస్తము తెలుసు కాబట్టి, యేసు ప్రభువారు సర్వజ్ఞాని కాబట్టి 2 పంపించాడు. పంపిస్తే వీళ్ళు వెళ్ళేసి గాడిద ఇలా విప్పుతా ఉంటప్పటికి ఆ గాడిదాన్ని ఏం చేశారంటే, ఎందుకు బాబు అంటే యేసు ప్రభువు చెప్పినట్టే వీళ్ళు చెప్పారు, వాళ్ళు విడిచిపెట్టేశారు. బైబిల్లో మీకు ఒక డౌట్ వస్తుంది. బైబిల్లో ఒక దగ్గర ఏంటంటే గాడిదయు గాడిద పిల్లయు అని రాయబడి ఉంది, అవునా? మిగిలిన 3 సువార్తలో ఏం రాయబడి ఉందంటే గాడిద పిల్ల, చిన్న గాడిద, మళ్ళీ గాడిద పిల్ల అని రాయబడి ఉంటుంది. ఓకేనా? ఒక మత్తయి మాత్రమే గాడిదయు గాడిద పిల్లయు అని రాయబడి. సాధారణంగా ఇందాక మా తమ్ముడు చెప్పినట్లుగా గాడిదకు ఉండే ఆ రోజుల్లో విలువ ఏంటంటే, గాడిద అంటే ఎవరికి ఇష్టం ఉండదు. గాడిద అనేది తృణీకరింపబడిన జంతువు. గాడిద అనేది బానిస బ్రతుకు. గాడిదలాగా పని చేస్తున్నానండి అంటారు చూడండి. గాడిదలాగా వెట్టి చాకరీ చేస్తున్నా అంటే అది ఒక బానిస బ్రతుకు. దానికి ఫ్రీడమ్ లేదు, దానికి స్వతంత్రం లేదు, అది ఒక బానిస బ్రతుకు. గాడిద అంటే దానికి విలువ లేదు. ఆ రోజుల్లో గాడిద అంటే విలువ లేదు. మాకు వద్దర గాడిద, ఎవరిని సంతకు తీసుకెళ్ళండి, గాడిద కొంటావు అంటే ఎవరు కొనరు. గాడిద అంటే దానికి విలువ లేదు, సరే కదా, గౌరవం కూడా లేదు. ఎందుకు గౌరవం లేదు? ఒరే గాడిద అంటారు. ఒరే గాడిద అంటే నమస్కారం అంటారు. అంటే ఎవరైనా ఒరే గాడిద అంటే దాని అర్థం ఏంటంటే గౌరవం లేనివాడా, ఒక చెడ్డవాడా, పనికి మాలినవాడా. గాడిద అంటే దాని అర్థం. అలాంటి గాడిదకి యేసుప్రభువారు ఏమన్నారు, నువ్వు విప్పేసి తీసుకొని రా అన్నాడు. విప్పడము, కట్టబడిన వారిని విప్పడం అంటే యేసుకి ఇష్టం. కట్టబడిన వారు ఎవరైనా సరే, గాడిదే కాదు, కట్టబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని విప్పడం అంటే యేసయ్యకి ఇష్టం. అందుకోసమే ఐగుప్తు దేశంలో యేసయ్య ఏం చేశాడంటే, కట్టబడి ఉన్నారు వాళ్ళు, ఇశ్రాయేలీయులు కట్టబడినవారు, వాళ్ళు విప్పాలి అంతే. వాళ్ళ రోదన ధ్వని యేసయ్య విన్నాడు, వాళ్ళని విప్పాడు. యేసయ్య కట్టబడిన వారిని విప్పడము యేసయ్యకి ఇష్టం. దేవుని పిల్లలు కూడా కట్టబడిన వారిని విప్పడం అంటే దేవుని పిల్లలకు కూడా ఇష్టం. ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను, బానిస ఇశ్రాయేలు దేశంలో నల్ల జాతీయులు ఉండేవారు ఒకప్పుడు. అబ్రహాం లింకన్ రాకముందు, ఆయన ఆ దేశ అధ్యక్షుడు కాకముందు, అబ్రహాం లింకన్ అనేవాడు ఆయన దేశ అధ్యక్షుడు కాకముందు అక్కడ బానిస బ్రతుకు ఉండేది. నల్ల జాతి వాళ్ళు బానిసలు.
వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళకి సంతక తీసుకొని వెళ్ళి వాళ్ళని అమ్మేవారు, కొరడాలతో కొట్టేవారు, కాళ్ళు చేతులు నరికేసేవారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళేదానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎవరికి? బానిసలకి. ఆ రోజుల్లో, ఆ టైంలో ఒక వ్యక్తి బజార్ సంతకి వెళ్ళాడు. మీకు ఇంతకుముందు చాలామంది విని ఉంటారు, చెప్పి ఉన్నాను నేను. సంతకు వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని బోనులో ఉంచి అమ్ముతున్నారు. అమ్ముతప్పటికి ఆ బానిస దగ్గరికి ఒక బిలీవర్ వెళ్ళాడు. అతనికి తెలుసు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, బానిసల్ని ప్రేమిస్తున్నాడు, ఫ్రీగా ఉండే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి, అందరినీ సమానంగా చూస్తున్నాడు కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లో బానిసగా ఉండకూడదని ఈ బిలీవర్ అనుకొని ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ బోన్ దగ్గరికి వెళ్ళి, బాబు ఇతని రేట్ ఎంత అని అడిగాడు సంతలో. అప్పుడు అతను ఏమన్నాడంటే $10,000 అన్నాడు. ఎంతది? $10,000 అంటే అప్పుడు ఇతను అన్నాడు, నేను 10,000 కాదు $15,000 ఇస్తాను, ఇచ్చే అన్నాడు. అతను మాత్రం, ఈ అమ్మేవాడు సరదా పడిపోతున్నాడు, కానీ లోపల ఉండే ఆ బానిస ఏడుస్తున్నాడు. ఎందుకు? నా వాల్యూ 10,000, కానీ ఇతను 15,000 కొంటున్నాడు అంటే నన్ను ఇంకా ఎంత వ్యక్తి చాకరీ చేయిస్తాడో, ఎంత కొడతాడో, ఎంత హింసిస్తాడో అని ఆయన ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత ఆ వ్యక్తి అమ్మేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బోన్లో ఉండే తాళం తీశాడు. తాళం తీసిన తర్వాత ఆ బానిసని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ గొలుసులు ఇప్పేస్తున్నాడు ఆయన. ఆ బానిస ఆశ్చర్యపోతున్నాడు. అతనికి అర్థం అవ్వట్లేదు, ఇదేంటి, నన్ను కొన్నాడు ఇంత రేటుకి, నన్ను ఒక్కొక్కటి ఈ చేతులు సంఖ్యలు తీసేస్తున్నాడు, కాళ్ళు సంఖ్యలు తీస్తున్నారు, ఇదేంటని ఆయన ఆశ్చర్యపడితే అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. దేవుడు యేసయ్య నిన్ను విడిపించాడు, వెళ్ళిపో. నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఆ బానిస అతని కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయి ఏమన్నంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి పారిపోను, నీ పాదాల దగ్గరే నేను ఉంటాను, నీ కాళ్ళ దగ్గరే నేను పడి ఉంటాను, నువ్వు ఏ పని చెప్తే అది పని చేస్తా. ఇంతకుముందు నా యజమానికి ఎంత పని చేసేవాడినో, ఎంత పని అయితే చేసేవాడినో, ఇప్పుడు దానికి రెట్టింపుగా నీ పనిచర్య చేస్తాను, నీ పని చేస్తాను. ఎందుకంటే బానిస నుంచి విడిపింపబడ్డం ఏంటో, ఆ సంతోషం ఏంటో ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తికి తెలుసు. ఇంకొక ఉదాహరణ నేను చెప్తా. అబ్రహాం లింకనే కదా బానిస వాళ్ళని అందరినీ విడిపించాడు. ఒక చట్టము చేసి ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా దేశంలో బానిస బ్రతుకు ఉండకూడదని వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరు? అబ్రహాం లింకనే. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మంచి బిలీవర్ అయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయినా, దేవుని యందు నమ్మకం ఉంచిన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అతను విడుదల చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అబ్రహాం లింకన్ని చంపేశారు. బానిస బ్రతుకుల్ని రద్దు చేశాడని, బానిసలకి విడుదల స్వేచ్ఛ ఇచ్చాడని అబ్రహాం లింకన్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన సమాధికి తీసుకెళ్ళినప్పుడు ఊరేగింపుగా ఒక వీధి నుంచి అలా తీసుకువస్తూ ఉంటే నల్ల జాతీయులు, ఒకప్పుడు బానిసగా ఉండేవాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ గుండె బాదుకుంటూ, అయ్యా మా విమోచకుడా, అయ్యా మాకు విడుదల ఇచ్చిన దేవుడు లాంటి వాడా అని వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ఒక పిల్లోడు బానిస బ్రతుకు నుంచి బయటపడిన వారి ఒక పిల్లోడు ఏమన్నాడంటే వాళ్ళ అమ్మ దగ్గర ఎత్తుకొని ఉంటే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఈ జనాలందరూ ఎందుకు ఏడుస్తున్నారు, మన నల్ల జాతీయులు ఎందుకు ఏడుస్తున్నారంటే, రేయ్ నువ్వు ఈరోజు నేను ఇంత స్వేచ్ఛగా ఉన్నాడంటే కారణము ఆ వ్యక్తి, బానిస నుంచి విడిపించిన వ్యక్తి. అయినా బానిస నుంచి విడిపింపబడిన వారికి ఆ సంతోషం ఏంటో, ఆ ఆనందం ఏంటో అది తెలుస్తుంది. బానిస బ్రతుకులో ఎవరైతే ఉంటారో వాళ్ళని విడిపించడానికే యేసయ్య ఇక్కడికి వచ్చాడు. కట్లు విప్పడానికే యేసయ్య వచ్చాడు ఇక్కడికి. ఎవరైనా ఏ కట్లలో ఉన్నా కానీ యేసయ్య వారిని విడిపించడానికే యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ఆయన ఒక బందిపోటు దొంగ
బందిపోటు దొంగ నార్త్ ఇండియాలో ఉండేవాడు. సాధు కిషన్ సింగ్ అనే వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి. సాధు సుందర్ సింగ్, సాధు కిషన్ సింగ్, సాధు భక్త సింగ్, వీళ్ళు భారతదేశానికి ఆణిముత్యం లాంటి వాళ్ళు. కిషన్ సింగ్ అనే వ్యక్తి అరణ్యంలో సువార్త చేస్తూ ఒక బందిపోటు దొంగ దగ్గరికి వెళ్ళాడు. సువార్త చెప్పాడు, అద్భుతములు చూపించాడు. చూపించిన తర్వాత ఆ కిషన్ దగ్గర ఆ బందిపోటు దొంగ, అతని పేరు రంభా అంట, రంభా, బందిపోటు దొంగ అన్నాడు ఏడుస్తూ, అయ్యా నేను ఇంత పాపిని, ఇంతమందిని మర్డర్ చేశాను, ఇంతమందిని దోచుకున్నాను, ఇంత బంగారం ఇదిగో చూడండి, ఇంత చేశాను, నాకు క్షమాపణ ఉందా అని అడిగితే ఆయన అంటాడు కిషన్ సింగ్, యేసు ప్రభువారు క్షమించలేని పాపం అంటూ భూమి మీద పుట్టలేదన్నాడు. ఆయన యేసయ్య అందరినీ క్షమించే దేవుడు, ఆయన ప్రేమామయుడైన దేవుడు, ఆయన కట్లను విప్పుతాడన్నాడు. తర్వాత ఆ రంభ ఆ దొంగతనం విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. ఇంకొకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఒకసారి ఒక వ్యక్తి, ఇలాంటి వ్యక్తే, దొంగతనం చేసి భయంకరమైన నరహంత చేసిన వ్యక్తి ఒకరోజు ఒక ప్రాంతంలో ఆయన ఉంటున్నాడు. ఆయన అంటప్పుడు ఒక రీసెర్చ్ స్కాలరు ఆ కొండ ఏరియా, ఆ ఫారెస్ట్ ఏరియాని రీసెర్చ్ చేయడానికి వెళ్తూ ఇతను కనిపించాడు. ఈ ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, అతను బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు, ఎవరు సైన్స్ రీసెర్చ్ అతను అంటాడు, రే ఇది మోడర్న్ యుగం, ఇది ఆధునిక యుగం, ఇది బైబిల్ చదవటం ఏంట్రా, దేవుడిని నమ్ముకోవడం ఏంట్రా అంటే, దేవుడు నన్ను మార్చాడు అన్నాడు. దేవుడు నిన్ను మార్చడం ఏంటి, దేవుడు నన్ను చూపించన్నాడు. దేవుడిని నన్ను చూపెట్టు అని అంటే నేను చూపిస్తానన్నాడు. దేవుడిని నేను చూపిస్తానన్నాడు. నాతో వస్తావా అన్నాడు. ఎక్కడికి? ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను, వస్తావా అన్నాడు. వస్తానన్నాడు. తీసుకెళ్ళాడు. అరణ్యం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గుహ కనబడింది. ఆ గుహ కనబడిన తర్వాత ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల మనిషి పుర్రెలు ఉన్నాయి. పుర్రెలు ఏలాడిస్తుంది అంటాడు. ఈ బిలీవర్ అంటాడు, ఏమంటాడు తెలిసిందా, వీళ్ళని చూసావా అన్నాడు. చూశానన్నాడు. వీళ్ళని చంపింది నేనే, వీళ్ళందరినీ చంపింది నేనే. నేను మారు మనసు పొందకపోయి ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళవు, ఒకడివి, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివి. దేవుడు ఆ కట్లలో నుంచి నన్ను విడిపించాడు. దేవుడు ఆ బ్రతుకులో నుంచి నన్ను విడిపించాడు. కాబట్టి నా జీవితం మారింది. ఇదే సాక్ష్యము. ఇంతకంటే నీకు దేవుడు ఎలా చూపించాలి? ఏమి చూపించాలి నీకు? దేవుడు నన్ను మార్చాడు. రామచంద్రపురంలో ఒక పాస్టర్ గారు, నాకు అతని సాక్ష్యం నేను స్వయంగా విన్నాను. ఎలాంటి తాగుబోతంటే ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసేవాడు. ఆ భార్య దగ్గర ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఇవ్వకపోతే ఆ భార్యని చితగొట్టేసేవాడు. ఆయన భయంకరంగా కొట్టేసేవాడు. ఒకరోజు 8 సంవత్సరాల పాప, అమ్మడానికి ఇంట్లో ఏమి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే 8 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల పాప నానాని దగ్గరికి వెళ్ళింది. తాగడానికి డబ్బులు లేవు. ఏం చేయలేని అనుకున్నాడు. ఏం చూస్తే ఇటువంటి చూస్తే ఇక్కడ ఒక రింగ్ ఉంది ఆ పాపకి. ఆ రింగ్ ఇవ్వమ్మా అని అడిగాడు. అమ్మ నేను ఇవ్వను అన్నది. నువ్వు ఇవ్వవా అని ఆ రింగ్ పట్టుని లాగేశాడు. లాగేస్తే ఇవన్నీ కట్ అయిపోయింది, రక్తము ఇది వచ్చింది. వెళ్ళేసి అమ్మేసి తాగాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు రామచంద్రపురంలో ఆయన పాస్టర్. ఆయన దేవుడు కట్లను విప్పే దేవుడు. బానిస ఏ పాపానికైతే బానిస అయిపోయారో అందులో నుంచి ఆయన విడిపించే దేవుడు. ఆయన ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి నీ ఈ పాప బంధకాల్లో ఉన్నాను, ఇందులో నుంచి విడిపింపబడటం లేదు, ఈ పాపం నుంచి నేను విడుదల పొందలేకపోతున్న ప్రభువా నువ్వు సహాయం చేయని యేసు ప్రభు దగ్గర ఎవరైతే సరెండర్ అవుతారో, యేసు ప్రభు దగ్గర గోజాడతారో, యేసు ప్రభు వారు ఆ కట్లలో నుంచి ఆయన విడిపించే దేవుడు. మీకు తెలుసా స్టువర్ట్పురం అంటే తెలుసా మీకు? దొంగలపురం అది. స్టువర్ట్పురం అంటే దొంగలపురం అది. స్టువర్ట్పురంని పోలీసు వాళ్ళు ఎన్ని చెరసాల్లో వేసినా, ఎలా కొట్టినా ఎవరు మారు మనసు పొందలేదు, ఎవరు బ్రతుకు మారలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు కట్లు విప్పబడ్డాయి.
ఆ బ్రతుకు నుంచి విడిపింపబడ్డారు వాళ్ళు. దొంగలు యేసుప్రభుని నమ్ముకున్నారు. స్టువార్టపురం ఇప్పుడు క్రీస్తు రాజుపురం అయిపోయింది. అందులో నుంచి వాళ్ళు బయటపడ్డారు. యేసుప్రభు వారు దొంగల్ని మార్చేస్తున్నారు, నరహంతకుల్ని మార్చేస్తున్నారు. నరరూప రాక్షసులు ఉంటారు చూడండి, క్యానిబల్స్ అంటారు. దాన్ని వాళ్ళని తెలుగులో ఏదంటారు, నరమాంస భక్షకులు. నరమాంస భక్షకులు యేసుప్రభుని నమ్ముకొని అది విడిచిపెట్టేస్తున్నారు. ఎవరైనా సరే అండి, ఇక్కడ జాతి అని లేదు, కులం అని లేదు, మతం అని లేదు, వర్గం అని లేదు. ఎవరైనా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారో, యేసు ప్రభుని నమ్ముకుంటారో, యేసు ప్రభు వారు వాళ్ళని మార్చేస్తారంతే. ఆ కట్ల నుంచి విడిపిస్తాడంటే దేవునికి ఇష్టమది, యేసేకి ఇష్టమది. నువ్వు బానిస బ్రతుకు ఉండడము యేసేకి ఇష్టం లేదు. నువ్వు ఏ పాప బంధకంలో ఉంటావో అక్కడ నువ్వు ఉండటం యేసేకి ఇష్టం లేదు. యేసే దగ్గరికి వస్తే యేసయ్య విడిపిస్తాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలా యేసు ప్రభువుని నమ్ముకుంటే బ్రతుకులు మార్చేస్తారు, ఆ కట్లలో నుంచి విడిపిస్తాడు. ఇది గాడిదని విడిపించడము, పాపములో ఉండేవారిని విడిపించటము, బంధకములో ఉండేవారిని విడిపించటం, ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు అసలైన సంఘటనకి వచ్చాం. రెండవ సంఘటన, 6 సంఘటనలు ఉన్నాయి కదా, తర్వాత కొద్దిగా ముగించేస్తానులే, కొద్దిగా షార్ట్ చేసి ముగిస్తా. రెండవది ఏంటంటే, రెండవ సంఘటన ఏంటంటే పట్టాభిషేకం. ఏంటది? పట్టాభిషేకం. యేసేని తీసుకొచ్చారు. యేసే ఆ గాడిద మీద బట్టలు వేశారు. యేసే ఆ గాడిదని తీసుకొచ్చారు, ఆ గాడిద మీద బట్టలు వేసి యేసేని కూర్చోబెట్టారు. నీకు పట్టాభిషేకం చేయబోతుందని. పట్టాభిషేకం మీకు చెప్పిన గాడిదకి వాల్యూ పెరిగిపోయింది. ఇక యేసుప్రభువు గాడిద మీద వస్తున్నప్పుడు ఆ గాడిదకి వాల్యూ పెరిగిపోయింది. ఆ గాడిదని తీసుకొచ్చి, అది లేఖన అనుసారంగా జరిగింది. ఇది అనుకోకుండా జరిగింది ఏం కాదు. ఇదిగో నీ రాజు, ఆయన గాడిద ఎక్కేసైనా వస్తున్నాడు అనే ప్రవచనం ఎప్పుడో ఉంది. ఆ ప్రవచనం వీళ్ళకి గ్రహించలేదు, కానీ ఇప్పుడు శిష్యులు తర్వాత గ్రహించారు. వీళ్ళు యేసేని గాడిద మీద ఎక్కించారు. ఇప్పుడు ఆయనకి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పట్టాభిషేకం చేయబోతున్నారు. శిష్యులు ఏం చేశారంటే గబగబగా, చాలామంది ఉన్నారు అక్కడ, గబగబా ఏం చేశారంటే ఆ బట్టలంతా వేశారు. బట్టలు వేశారు, చెట్లు కొమ్మలు కూడా వేశారు. చెట్లు కొమ్మలకి వేసేసి ఇప్పుడు ఆరాధన చేయడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు పట్టాభిషేకం చేయడం మొదలుపెట్టారు. ఎవరెవరు మొదలుపెట్టారు తెలిసిందా? శిష్యుల సమూహమంతయు అని బైబిల్లో రాయబడింది. ఏంటది? శిష్యుల సమూహమంతా అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే రిఫరెన్స్ చెప్తే నాకు టైం లేదు, కానీ ఒక రిఫరెన్స్ చదవండి పోనీ. 19 లూకాసు వార్త 19 అధ్యాయం 37 నుంచి 38. ఎలా చేశారట? మహాశబ్దంతో అండి శిష్యులు. మామూలు శబ్దం కాదు, శబ్దంతో అని పదం రాలేదు, మహాశబ్దంతో. ఇది యేసు ప్రభువారికి పట్టాభిషేకం సమయం, ఇది యేసు ప్రభువారిని ఆరాధన చేసే సమయం ఇది అని మహాశబ్దంతో కేకలు వేశారు. ఇది ఒక వర్గము. రెండవ వర్గం ఇక్కడ ఎవరంటే చిన్నపిల్లలు. ఎవరది? చిన్నపిల్లలంట, బాలురు, చిన్న చంటి పిల్లలు. వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు అక్కడ. వాళ్ళు కూడా ఈ పట్టాభిషేకంలో పాల్గొన్నారు. తర్వాత ఇంకెవరంటే ముందు వెనుక నుంచి వచ్చిన వాళ్ళు, ముందు నుంచి వెళ్తున్న వాళ్ళు. యేసుప్రభువు సెంటర్లో ఉన్నారు. గాడిదకి యేసుప్రభువుకి వెనక ఒక సమూహం ఉంది, యేసుప్రభువుకి ముందు ఒక సమూహం ఉంది. వీళ్ళందరూ కేకలు వేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఆ టైంలో యెరూషలేం పండగకి చాలామంది వచ్చినారు. అది పస్కా పండగ టైం. అది ఆ టైంలో ఎక్కడెక్కడికుండో వచ్చినారు అక్కడికి. ఇదేంట్రా నాయన ఇది కేకలు, ఏంటి ఈ అరుపులు అనేసి చూసేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది, ఇది యేసయ్య అని అర్థమైపోయింది. వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. ఇక్కడ జాయిన్ అయిపోయి అరుపులు కేకలతో దేవుని యేసుప్రభుని విపరీతంగా ఆరాధన చేస్తున్నారు.
వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు, యేసుప్రభుని ఘనపరుస్తూ ఉంటారు. ఇది లూకా సువార్తలో రాయబడింది, యోహాను సువార్తలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది, మత్తయి సువార్తలు కూడా రాయబడింది. వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధన చేశారంటే, మత్తయి సువార్తలు ఏంటంటే మహాశబ్దంతో లూకా సువార్తలో మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో ఏం రాయబడి ఉందంటే కేకలు వేయుచుండేది. కేకలు, అది మామూలు కేకలు కాదు, భయంకరమైన కేకలతో దేవుని ఆరాధన చేస్తున్నారు. యోహాను సువార్తలు ఏం రాశారంటే కేకలు వేస్తూ దేవుని స్తుతించారని రాయబడి ఉంది. మార్కు సువార్తలో కేకలు వేయుచుండిరి అని బైబిల్లో రాయబడింది. దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు. చాలామంది మౌనంగా ఉంటారు. ఆరాధన చేసినప్పుడు మౌనంగా ఉంటారు. కొన్ని సంఘాల్లో ఆరాధన ఉండదులేండి, జీవము లేని సంఘాల్లో ఆరాధన ఉండదు. ఏ సంఘంలో అయితే ఆరాధన ఉంటుందో ఆ సంఘంలో అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంటుంది. ఏ సంఘంలో అయితే స్తుతులు ఆరాధనలు ఉంటాయో ఆ సంఘము జీవము కలిగిన సంఘం. అది దేవునికి ఇష్టమైన సంఘం. అది దేవునికి ఇష్టమైన యాగములు సమర్పించే సంఘం. అది ఇక్కడ దేవుని బిడ్డలు, శిష్యులు, చిన్నపిల్లలు ఆరాధన చేస్తుంటారు. ఆరాధన చేసేటప్పుడు ఒక సమూహం వచ్చింది. ఎవరది? పరిసయ్యులు. వాళ్ళు వచ్చేసి మత్సరముతో ఇన్ని అంత స్తుతించడం ఏంటి, ఇంత ఘనపరచడం ఏంటి అనేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా నువ్వు వింటున్నావా? అసలు నువ్వు వింటున్నావా? ఏంటి ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, ఈ స్తుతులేంటి, ఈ ఆరాధనలు ఏంటి? నువ్వు వింటున్నావా? నువ్వు చెప్తే కానీ వాళ్ళు ఊరుకోరు. ఆ జనము ఊరుకునే జనం కాదు. వీళ్ళు ఆరాధనలో మునిగిపోయారు. వీళ్ళు కేకలు వేస్తున్నారు, మహాశబ్దంతో కేకలు వేస్తున్నారు. నువ్వు ఊరుకోమని చెప్పు అంటే యేసుప్రభువు ఏమంటారు తెలిసిందా? వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి ఆరాధన ఇష్టం. అది యేసుకి ఆరాధన చేయడం అది ఇష్టం. అది కేకలు వేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. చేసినప్పుడు దేంతో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు తెలిసిందా? ఈ శిష్యుల సమూహం కానివ్వండి, ముందు వెనక వచ్చే వాళ్ళు కానివ్వండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు దేంతో చేశారంటే వాళ్ళు చెట్ల కొమ్మలు అని రాయబడి ఉంది. ఏంటది? చెట్ల కొమ్మలు పట్టుకున్నారు. ఒక దగ్గర ఏమని రాశారంటే ఇది చెట్ల కొమ్మలని మత్తయి సువార్తలు రాస్తే, మార్కు సువార్తలు ఏమన్నారంటే పొలములో నరికిన కొమ్మలు అని రాశాడు మార్కు. అలాగే యోహాను సువార్తలు ఏం రాశారంటే ఖర్జూరపు మట్టలు. ఏంటండి? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు వాళ్ళు. దేవుని ఆరాధన చేసినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆరాధన చేద్దామన్నారు. ఖర్జూరపు మట్టలు. అందుకోసమే ఇప్పుడు మనం ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఏం చేస్తారంటే ఖర్జూరపు దొరకకపోతే ఈత చెట్లు, అది ఇది ఒకే రకం కనబడతాయి కదా, అది ఇది ఏదీ లేదనుకో మామూలు చెట్లే, ఏదో ఒక చెట్టు అంటూ కూడా ఉండాలి. ఒక అతను ఒక బాబు అంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి, డాడీ నాకు ఈత చెట్లు నాకు కనబడట్లేదు, ఈ ఖర్జూరపు చెట్లు కనబడట్లేదు, నాకు ఇవ్వు అని ఏడ్చాడాడు. చిన్న కుర్రోడాడు. వాళ్ళ నాన్న అంతా ఊరంతా తిరిగి ఒక ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ దగ్గర ఖర్జూరపు చెట్టు ఉందట. ఖర్జూరపు చెట్టు ఉంటే ఆ యజమానితో అడిగాడంట, బాబు ఆ ఖర్జూరపు చెట్టు కొద్దిగా అమ్మ ఇది ఇస్తావా, ఆ బ్రాంచెస్ కొద్దిగా ఇస్తావా, ఆ కొమ్మ ఇస్తావా అనేసి అంటే అతను అన్నాడు, ఇది చాలా కాలం నుంచి దీన్ని వేసాను కానీ ఒక్కరోజు అనేసి ఇది కాయలేదు, ఇది నరకేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. సార్ మరి అలాంటప్పుడు కొమ్మలన్నీ తీసుకెళ్ళొచ్చు అంటే మొత్తం తీసుకెళ్ళిపో అన్నాడు. తీసేసిన తర్వాత మందిరానికి వెళ్ళాడంట. ఆ కుర్రోడట గెంతులేసాడంట. ఆ పిల్లలందరూ గెంతులేసి, ఒరే మనం ఈరోజు పామ్ సండే చేసుకుందాము, ఖర్జూరపు మట్టలు పట్టుకుండాని దేవుని ఆరాధన చేశారంట. అద్భుతం ఏంటంటే అదే సంవత్సరము కని విని ఎరుగని రీతిలో ఆ ఖర్జూరపు చెట్లు కాయలు కాసాయి. దేవుని యొక్క అద్భుతం అది. దేవుని పిల్లల యొక్క సంతోషం కోసం దేవుడు అద్భుతాలు కూడా చేస్తారమ్మా, చేస్తాడు దేవుడు.
ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు దేవుని స్తుతించారు. దారి పొడవునంత బట్టలు వేశారు. ఈ బట్టలు ఎందుకంటే ఇది త్యాగానికి గుర్తు. ఇది త్యాగానికి గుర్తు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా తీసేసి రోడ్డు పొడవున పంచారు. ఇది త్యాగానికి గుర్తు. దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుని కోసమని కొంత త్యాగం చేయాలి. దేవుని పరిచర్య కోసం త్యాగం చేయాలి. అది దేవుడు ఇష్టపడే యాగం. అది దేవుడు కోరుకునేది తన బిడ్డల దగ్గర నుంచి కొంత త్యాగము ఆయన కోరుకుంటాడు. ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకొకరు ఎవరు మిగిలిన అబ్జెక్షన్ చేశారు తెలిసింది ఎవరికి? ఈ పెద్దవాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే యేసయ్య ఏమన్నారంటే అబ్జెక్షన్ చేయడము కుదరదు, వాళ్ళని ఆపమని చెప్పడం కుదరదు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారని అని అన్నారు. అన్న తర్వాత ఈ పరిసయ్యులు, ఈ యాజకులు ఎవరి మీదకి వెళ్ళింది తెలిసిందా? చంటి పిల్లల మీదకి వెళ్ళింది. వాళ్ళు ఒక గ్రూప్ తయారైపోయారు. వాళ్ళు ఇదిగో ఇలాంటి పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఎవరికి తెలిసి అది ఎలాగ తెలుసో నాకు తెలియదు, కానీ బహుశా దేవుని ఆత్మ వాళ్ళందరినీ ఎలాగ ఆయత్తపరిచి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న పిల్లలందరూ గట్టిగా కేకలేశారట. గట్టిగా కేకలేస్తే అక్కడికి వచ్చారు వీళ్ళు పరిసయ్యులు. పోనీ అది వదిలేసాము, పెద్దవాళ్ళ సంగతి వదిలేసాము, అసలు ఈ చిన్న పిల్లల సంగతో వీళ్ళు కేకలేస్తున్నారు. ఈ కేకలు నీకు ఇష్టం ఏంటి? వీళ్ళని ఆపొచ్చు కదా, వాళ్ళని ఆపకపోయినా వీళ్ళని ఆపొచ్చు కదా అంటే, ఈ చిన్న పిల్లలు, ఈ మాటలు వచ్చి రాని వాళ్ళు, కొద్దిగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళు కూడా హోసన్నా అంటున్నారు. యేసయ్య పేర దేవుని పేరట వచ్చి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా, కానీ వాళ్ళు కూడా హోసన్నా హల్లెలూయా అని పదం వాడి ఉండకపోవచ్చు, కానీ మన భాషలో చెప్పాలంటే హల్లెలూయా, హోసన్నా, జయము, యేసుకే జయము, యేసుకే జయము గట్టిగా కేకేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇది యేసయ్య యొక్క పట్టాభిషేకం జరిగింది. దేవుని పిల్లలందరూ కలిసి అనేకులు వచ్చేసి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమైందంటే, మూడవ సంఘటన, యేసు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరిచాడు. దేవాలయంకి వచ్చిన వాళ్ళని, గుడ్డివారు, కుంటివారు, వీళ్ళందరినీ మత్తయి సువార్త 21వ అధ్యాయం 14లో ఉంటుంది. 21వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. రైట్. ఈ సంఘటన 6 సంఘటనలో ఇది కూడా ఒక సంఘటన. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు జరిగింది ఈ 6 సంఘటనలు. గాడిదని విప్పడం ఒక సంఘటన, పట్టాభిషేకం ఒక సంఘటన, మూడవది స్వస్థపరచడం ఒక సంఘటన. కానీ విని ఎరుగ రీతిలో ఎవరెవరైతే గుడ్డివారు, కుంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోయింది యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చారని. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు అందరినీ స్వస్థపరిచాడు. మిగిలిన వాళ్ళు ఒక్కరైనాను లేరు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచాడు. 4వది ఏంటంటే, ఈయన ఎవరో అన్నారు. ఇదేంటి ఇంత ఆరాధన జరిగిపోతుంది, జనాలందరూ కేకలు వేస్తున్నారు అని అనుకొని యెరూషలేములో వాళ్ళందరట కలవరపడిపోయారట. బైబిల్లో రాయబడి ఉంది, కలవరపడిపోయారు వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఈ యెరూషలేములో పెద్ద పరిచయం లేదు. మెయిన్ వాళ్ళకి తెలుసు, కానీ మామూలు వాళ్ళు యేసు ప్రభు వారికి తెలియదు. యెరూషలేం పట్టణంలో యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణానికి రావడం చాలా తక్కువ. ఆయన పరిచర్యలంతా రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేశారు. సమరయ, గలిలయ, యూదయలో పల్లెటూరు పరిచర్య చేశారు. ఇక్కడ ఈయన ఎవరో అని అనుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఎవరో అంటే, ఎవరు కాదు, ఈయన నజరేయుడైన యేసు, మా బ్రతుకులను బాగు చేసిన యేసు, అనేక మంది గుడ్డి వారికి చూపించిన యేసు. ఆ మాటలో అనేకులు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఈయన ఎవరో? దేవుని పిల్లల యొక్క గుణలక్షణాలు తెలుసుకుంటారు. దేవుడు అది కోరుకుంటున్నారు మన దగ్గర. మన జీవితాన్ని పక్కోడు చూసి ఈయన ఎవడో, ఈ అమ్మాయి మొన్నటి వరకు ఇలాగుండేది ఇప్పుడు ఇంతగా మారిపోయిందేంటి అనాలి. పక్కటోళ్ళు, వీధి వాళ్ళు, మన డ్యూటీ వాళ్ళు కూడా
ఈ సారు ఇంతకు ముందు ఇలాగ ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారిపోయాడేంటి? ఇలా మారిపోయాడేంటి? కారణం చెప్తారు. ఒక అతను ఒక ముసలు ఎవరు నేను యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఒక ముసలోడికి ఆ భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు. కళ్ళు లేవు, అంటే కళ్ళు మామూలుగా పూర్తి కనబడదు. వాళ్ళు ఏమంటే, బాబు అలా రోడ్డు ఎక్కించవా అన్నారు. అక్కడికి నేను కూర్చున్న దగ్గరికి అక్కడికి సుమారు 1/2 కిలోమీటర్ దూరం. అప్పుడు నేనేమన్నానంటే, చదువుతున్నాను కానీ పుస్తకాలు పట్టుకొని నేనేం చేశానంటే తీసుకెళ్ళాను. రోడ్డు దాటించిన తర్వాత, బాబు మీరు ఎవరు అన్నారు. నేను దేవుని బిడ్డను అన్నాను. నేను దేవుని బిడ్డనంటే అప్పుడు అతను అన్నాడు, అప్పుడే నాకు అర్థమైపోయింది బాబు, మీరు ఎప్పుడైతే మేము అడిగినప్పుడు మీరు స్పందించారో మీరు దేవుని బిడ్డరే అని నేను అనుకున్నాను అనేసి అన్నాడు. నీ పక్కతోడు అనుకోవాలమ్మా, ఈయన ఎవరో, ఈయన ఎలా మారాడో అని. నీ మాటను బట్టి, ఒకప్పుడు నీ మాటలు వేరు, ఇప్పుడు నీ మాటలు వేరు. ఒకప్పుడు నీ చూపులు వేరు, ఇప్పుడు నీ చూపులు వేరు. ఎలాగైనా మారిపోయాడు అని ప్రశ్న వేయాలి వాళ్ళు. నీ వీధి వాళ్ళు వేయాలి, నీ ప్రాంతం వాళ్ళు వేయాలి, నీ బంధుమిత్రులు వేయాలి. ఈయన ఎలా మారిపోయాడు అంటే, నేను ఎలా మారానో నువ్వు చూపిస్తాను రా అని నువ్వు చూపించాలి. అది కథ. అందుకోసమే యేసుప్రభు గురించి వాళ్ళు ఎవరో అన్నారు. అప్పుడు యేసుప్రభు గురించి సాక్ష్యము విన్నారు. విని చాలామంది యెరూషలేం పట్టణంలో యేసుప్రభుని నమ్ముకున్నారు. ఇది యెరూషలేమును గూర్చి ఈ టైంలోనే ఇది 5వ సంఘటన. ఆయన యెరూషలేంకి వస్తున్నాడు. ఆయన బేతనియా నుంచి యెరూషలేంకి ఆయన వస్తున్నాడు. అక్కడ ఇది అయిపోయింది, ఏంటి, కొరోనేషన్, దాన్ని ఏమంటారు, పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా టౌన్ లోపలికి ఇంకా ఎంటర్ అవుతున్నాడు. టౌన్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఎత్తు నుంచి యెరూషలేమును చూశాడు ఆయన యేసుప్రభు వారు. యెరూషలేమును చూసి వాటి విషయమై ఏడ్చి అని రాయబడి ఉంది. ఆ పట్టణ విషయమై ఏడ్చి. ఒకసారి లూకాసు వార్త తీస్తారా? యేసుప్రభు వారు చూశారు. ఆ పట్టణం చూసినప్పటికీ సినిమాలో మనకు కనబడతా చూడండి, సీన్లు సినిమాలో టీవీలో మనకు కనబడతా చూడండి. యేసుప్రభు వారికి టీవీలో చూసినట్టు కనబడింది, సినిమాలో తెర మీద చూసినట్లుగా కనబడింది. కనబడితే ఏం జరగబోతుంది యెరూషలేం పట్టణానికి, యెరూషలేంలో ఉండే ప్రజలకి ఏం జరగబోతుంది త్వరలో రాబోయే దినాల్లో, అవి కళ్ళారా యేసుప్రభు వారు చూశారు. ఆయన చూసి ఈ మాట చూడండి, నేను చదువుతాను 41వ వచనంలో. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, అంటే యెరూషలేం పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడు యేసుప్రభు వారు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, అది అండర్లైన్ చేసుకోవాలి అందరూ. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చెనని చెప్పెను. యేసుప్రభు వారు ఈ మాట చెప్పిన 37 సంవత్సరాలకి, కరెక్ట్గా 37 సంవత్సరానికి జనరల్ టైటస్, అతని పేరేంటి, జనరల్ టైటస్ అనే సైన్యాధిపతి యెరూషలేం మీదకి దాడి చేశాడు. యూదులు మెడ వంచని జనాంగము, వీళ్ళు ఎవరి మాట వినరు, రాజు మాట ధిక్కరిస్తారు, రాజు అంటే లెక్కలేదు అని అనుకొని రోమా చక్రవర్తి ఈ యొక్క జనరల్ టైటస్ని పంపించడం జరిగింది. జనరల్ టైటస్ ఏమన్నాడంటే, యెరూషలేం పట్టణం దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ గోడకి యూదులు పెద్ద తలుపు ఉంటుంది, తలుపు వేస్తే కబురు పంపించాడు, కేకలేశారు, మర్యాదగా లొంగిపోండి అన్నారు. మీకు టైం ఇస్తాను, మర్యాదగా లొంగిపోండి అంటే, ఎవడను మేము లొంగిపోవడానికి, మేము ఎవరికి మేము బానిసలం కాము, మేము ఎవరికి లొంగము, మేము ఎవరికి తల వంచము అని అట్నుంచి సమాధానం ఇస్తున్నారు. అప్పుడు మళ్ళీ చెబుతున్నాను, లొంగిపోండి, మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి అంటే క్రైస్తవులు వెళ్ళిపోయారు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళలేదంటే ఈ యూదులు, యేసుప్రభువుని నమ్ముకొనని యూదులు ఉన్నారు చూడండి, వాళ్ళు మిగిలిపోయారు. జోసిఫస్ అని ఒక యూదుల చరిత్రకారుడు, రోమా చక్రవర్తి దగ్గర ఆయన కవి, చరిత్రకారుడు, రోమా చక్రవర్తి దగ్గర ఆయన కూడా వచ్చాడు. వచ్చి యూదులకి అంటాడు, బాబు మీకు నమస్కారం పెడతాండ్రా, నేను కూడా యూదుడినేనరా, మీకు ఈ రోమా సామ్రాజ్యం యొక్క పవర్ ఏంటో మీకు తెలియదు, వాళ్ళ శక్తి ఏంటో మీకు తెలియదు, మీకు దండం పెడతాను, నా మాట వినండి, మీరు లొంగిపోండి అని ఈ జోసిఫస్ అనే ఒక యూదుడు చరిత్రకారుడు బతిమాలతాడు. రేయ్ నువ్వెవడరా, నువ్వు పోరా నువ్వు అన్నారు. అంతే. ఆ గోడ 30 అడుగుల గోడ, 30 అడుగుల గోడ. ఆ గోడ కూడా వెడల్పు ఎంతంటే కారు వెళ్ళిపోద్ది, అంత వెడల్పు గోడ. అప్పుడు జనరల్ టైటిస్ ఏం చేశాడంటే కింద 30 అడుగుల వరకు తవ్వండ్రా అన్నాడు. అప్పుడు ఎంత? 60 అడుగులు. కిందకేమో 30 అడుగులు, పైకి 60 అడుగులు. ఎవరైనా సరే పారిపోవడానికి ట్రై చేశారా ఆ గుంతలు పడిపోతారు, ఆ 30 అడుగులు గుంతలో పడిపోతారు. వీళ్ళని వదలొద్దు అన్నారు. తలుపుకి ఆ టైంలో వాళ్ళకి దగ్గర ఆయుధం ఉంటే ఆ తలుపు ఆయుధంతో బద్దలు కొట్టారు, లోపల దూరిపోయాడు. చరిత్రకారుడు రాస్తాడు, జోసిఫస్ చరిత్రకారుడు రాశాడు, రక్తము లేని రోడ్లు లేవు, రక్తము లేని రోడ్లు లేవు. సుమారుగా ఫస్ట్ ఏం చేశారంటే 2 నెలల వరకు అక్కడికి వాటర్ సప్లై చేయకుండా, కూరగాయలు సప్లై ఇవ్వకుండా, ఆహారం సప్లై ఇవ్వకుండా 60 రోజులు నిర్బంధించాడు. ఇప్పుడు యెరూషలేములో నీళ్లు లేవు, తినడానికి అన్నం లేదు. అప్పుడు ఏం చేశారు తెలిసిందా? 60 రోజులైన తర్వాత లేపండ్రా అన్నాడు. అంతే. ఆ 60 రోజులు చాలామంది ఆకలితో చచ్చిపోయారు. వెళ్ళారు కత్తి పట్టుకొని, యూదుడు దొరికిన వాళ్ళని దొరకని చంపండ్రా అన్నాడు. అంతే. అతను రాస్తాడు, అంటే అది అంతవరకు జరిగి ఉండదని నేను అనుకుంటాను. జోసిఫస్ ఏమన్నాడంటే యెరూషలేములో ఉండే వీధులు మోకాళ్ళంత రక్తం కారిందన్నాడు, మోకాళ్ళు మునిగినంత రక్తం కారిందంటాడు యోసిఫస్ చరిత్రకారుడు. మీకు ఎప్పుడైనా జోసిఫస్ గురించి మీరు చదవండి, మంచి యూదుల చరిత్రకారుడు ఆయన. చంపేశాడు, చాలామందిని చంపేశాడు. అమాయకులు కొంతమందిని వదిలేశారు, కానీ చాలామందిని చంపేశారు వాడు. యెరూషలేము టెంపులు అంటే రాతి మీద రాయి నిలిచి నియందికుండా అని రాసే పదం వాడాడు చూడండి. ఆ టెంపుల్ని కూల్చేశారు. అప్పుడు జోసిఫస్ యొక్క బాధ, ఆ చరిత్రకారుడు ఆ టైటిస్ దగ్గరికి వెళ్ళి, జోసిఫస్కి మంచి పేరు ఉంది రాజుదారు కాబట్టి, బాబు నమస్కారం పెడుతున్నాయా, వీళ్ళని చంపేస్తే చంపేయండి, కానీ టెంపుల్ జోలికి వెళ్ళకండి. ఆ టెంపుల్కి పెద్ద చరిత్ర ఉంది, అది దేవుని ద్వారా కట్టబడిన మందిరం, అది దాని జోలికి వెళ్ళకండి అంటే నువ్వు తప్పుకో అన్నారు. అక్కడ టెంపుల్ దగ్గర చిన్న చిన్న సందు ఉంటే అక్కడ బంగారం దాచారు. ఎవరు? యూదులు. ఆ బంగారం అక్కడ ఉంది కాబట్టి నేను ప్రతి ఇటుక నేను తీస్తాననేసి గోడ అంతా రాళ్ళు ఇచ్చేశారు. చేసి ఆ రాయి మీద రాయి నిలిచి ఉండకుండా లాస్ట్కి ఇది ట్రాక్టర్లు తీసుకొచ్చేసి దున్నేశారు, ఒక్క రాయి అయినా ఉండకుండా. యేసు ప్రభువారు ఎప్పుడైతే 37 సంవత్సరాల కిందట చెప్పిన సంఘటన ఈరోజు అలా జరిగిపోయేది. అందుకోసం ఆయన ఏమన్నాడంటే నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. దేవుడు మనకు కూడా పిలిపిస్తున్నాడు. దేవుడు అంటాడు, ఇప్పుడుకైనా నువ్వు మారు మనసు పొందితే అది నీకు ఎంతో మేలు, నీ కుటుంబానికి మేలు. నీ హృదయాన్ని యేసు ప్రభువుకి నువ్వు ఇస్తే నీ కుటుంబానికి నీకు అది ఎంతో మేలు, అది నీకు ఎంతో ఆశీర్వాదకరం. నీ కుటుంబంలో నీ పిల్లలకి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు కోరుకునేది దేవుని పిల్లలు మారు మనసు పొందాలి. బైబిల్లో రాయబడింది ఏమని చెప్తున్నదే, బైబిల్ ఏం రాయబడిందంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి మనం ఎలాగో తప్పించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే, ఈ ఏసావు గురించి ఏమంటాడంటే, ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అతనంటే ఏడ్చాడంట, కన్నీళ్లు విడిచిపెట్టి కన్నీళ్లు కారుస్తూ ఏడ్చినను అతనికి మళ్ళీ మారు మనసు పొందే అవకాశం అతనికి దొరకల. దేవుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనకి అందుబాటులో ఉన్నప్పుడు
మనము మారు మనసు పొందాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇది జరిగిన సంఘటన. ఇది 5వది. 6వది చివరిగా దేవాలయం గురించి. ఆయన దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఇది దేవాలయంలో అయిన తర్వాత ఆయన మళ్ళీ బేతానియాకి వెళ్ళిపోతాడు ఆయన. ఇదే లాస్ట్ సంఘటన. ఆ రోజు పామ్ సండే రోజు ఆ 3 కిలోమీటర్ల లోపల జరిగిన సంఘటనలు 6 సంఘటనలు, ఇది 6వది. ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఎవరెవరైతే దేవుని మందిరంలో ఇంతకుముందు దేవుని మందిరంలో బిజినెస్ లేదు, దేవుని మందిరికి అవతల బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే కూరగాయలు, టిఫిన్ షాపులు, కూరగాయల షాపులు, బ్రాందీ షాపులు, ఈ షాపులు పెట్టేశారమ్మ. దొంగల గుహగా మార్చేశారమ్మ వాళ్ళు. ఒకప్పుడు దేవుని మందిరం అంటే యెరూషలేంలో సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు ఎంత భక్తిగా ఉండేవారు తెలిసిందా? బిలీవర్స్ మందిరాన్ని ఎంత చక్కగా జాగ్రత్త చూసుకొని వారు తెలిసిందా? ఒక జనరేషన్ వరకు దేవుని మందిరానికి అంత ప్రయారిటీ వాళ్ళు ఇచ్చేవారు. సెకండ్ జనరేషన్కి వచ్చేవారికి ఏం చేశారు తెలిసిందా? మా మందిరం గొప్పది, మా యెరూషలేం మందిరం గొప్పది, మా మందిరం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది, కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తామన్నారు సెకండ్ జనరేషన్ వాళ్ళు. మాకు ఏం జరిగినా కానీ మా మందిరం ఉంది కదా, దేవుని మందసం ఉంది కదా, మాకు పర్వాలేదు కదా అన్నారు వీళ్ళు. దేవుని మందసం మీద ఇష్టం వచ్చినట్లుగా జీవించడం ప్రారంభించారు. థర్డ్ జనరేషన్ ఏం చేశారంటే వాళ్ళు మా అమ్మ నాన్న భక్తి పరులు కాబట్టి మేము భక్తిగా ఉండకపోయినా పర్వాలా, మా తాత ముత్తాతలు బిషపులు, మేము భక్తిగా ఉండకపోయినా పర్వాలా, మాకు పర్వాలా అన్నారు. ఏలి కుమార్తెలు చూడండి, ఏలి కుమారులు, మా నాన్న పాస్టర్లే, మా నాన్న ప్రవక్తలే, మా నాన్న యాజకుడులే, మాకు పర్వాలేదు లే అన్నారు. చూడండి, వాళ్ళు అయిపోయారు. అంతే ఖతమైపోయారు వాళ్ళు. దేవుని మందిరాన్ని చూపించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూపించి, తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూపించి, తాత ముత్తాతల యొక్క బ్యాక్గ్రౌండ్ చూపించి పిచ్చి పనులు చేస్తే దేవుడు ఒప్పుకునేవాడు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా భక్తిగా ఉంటారమ్మా, చాలా పరిశుద్ధంగా ఉంటారమ్మా, దేవుని పరిచర్యలు చాలా బాగా చేస్తారమ్మా. అలాంటి వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు మధ్యలో, నేను ఇంత సేవ చేశాను కదా, ఈ చిన్న తప్పు చేస్తే పర్వాలేదులే, ఈ చిన్న పాపం చేస్తే నాకు పర్వాలేదులే అని దాన్ని అలసుగా తీసుకుంటారు. అలసుగా తీసుకుంటారు, దాన్ని సాకుగా తీసుకుంటారు. తీసుకొని తప్పులు చేస్తారు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఈ న్యూ టెస్టమెంట్ వచ్చేటప్పటికి, యేసుప్రభు వారి కాలం వచ్చేటప్పటికి దేవుని మందిరాన్ని ఏం చేశారంటే బిజినెస్గా మార్చేశారు. కంప్లీట్గా బిజినెస్గా మార్చేశారు. వాళ్ళు ఏమన్నా తెలిసిందా? ఎవరైనా కోళ్ళు, గువ్వలు, మేకపిల్లలు బయట కొనేసి లోపలికి తీస్తే అది వాళ్ళ స్టాంపును చూసి ఇది ఇక్కడ కొన్నది కాదు అని చెప్పి ఆ మేకల్ని, గొర్రెల్ని, గువ్వల్ని బయట పారదోసి వీళ్ళు కాలు చేతులు కట్టేసి కొట్టేసేవారు. ఎవరు? టెంపుల్ గార్డ్స్. ఎక్కడ కొనాలి? మందిరంలో కొనాలి. బయట 5 రూపాయలు, ఇక్కడంతా 150 రూపాయలు. పేదవాడు ఏది కొంటాడు? అదే కొంటాడు. నువ్వు బయట కొనడానికి లేదు, ఇక్కడే కొనాలన్నారు టెంపుల్ గార్డ్స్. ఎవరు? అన్న అనే ప్రధాన యాజకుడు, కయప అనే ప్రధాన యాజకుడు బయట ఎవరైనా కొనేసి తీసుకొస్తే ఆ బల్లుని బయట పారేయండి, కాలు చేతులు ఇరగండి కొట్టండి అన్నాడు. కంప్లీట్గా బిజినెస్గా మార్చేస్తారు, దొంగల గుహగా మార్చేశాడు. యేసు ప్రభువారు ఏమంటారు తెలిసిందా? అవన్నీ బల్లలన్నీ పక్కన పడేసి ఆ గొర్రెలు మేకలన్నీ విడిచిపెట్టేసి వెళ్ళండి, ఇది నా మందిరము, ఇది సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరం అని రాయబడి ఉంది, వెళ్ళండి, నా దేవుని మందిరాన్ని మీరు దొంగలు గుహగా మార్చేశారనేసి యేసు ప్రభువారు కేకలు వేస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్లో లాస్ట్ సెంటెన్స్ మాత్రమే, ఈ జనరేషన్లో ఏం చేస్తున్నారంటే దేవుని పిల్లలు మీరు కొన్ని టెంపుల్కి వెళ్ళండి, పెద్ద టెంపుల్కి వెళ్ళండి, చర్చెస్కి వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. యెరూషలేం మందిరం కంటే సూపర్గా ఉంటుంది.
వాళ్ళ యొక్క డెకరేషన్స్ అంతా సూపర్గా ఉంటాయి, వాళ్ళకి అందము సౌందర్యం అంతా సూపర్, ఆహా సూపర్ అని అంటారు. కానీ ఇది బిజినెస్గా మార్చేస్తారు హృదయాన్ని. ఈ టెంపుల్ని, మనిషి టెంపుల్ని బిజినెస్గా మార్చేస్తారు, దొంగల గుహగా మార్చేస్తారు. ఎప్పుడు చూసినా చెడ్డ తలంపులే, ఎప్పుడు చూసినా మోసకరమైన తలంపులే, ఎప్పుడు చూసినా దేవునికి విరోధమైన పెంచాల్సిందే. ఈ 6 సంఘటనలు జరిగిన తర్వాత యేసు ప్రభువారు ఆ సాయంకాలము బేతనీయకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత మన గుడ్ ఫ్రైడే ఉంది చూడండి, అప్పుడు మిగిలిన విషయాలు మనం తెలుసుకుంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.